ఆదిలో నుండి ఎప్పుడైతే లేచాడో అప్పుడే వాని గుట్టు మనకి ఏం చేశాడు వాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేస్తే హెరోదు సైన్యం దగ్గరికి వెళ్ళి పొంతి పిలాతుతో సైనికులతో అంటున్నాడు, వాడు బ్రతికినప్పుడు ఒక మాట మాట్లాడాడు, నేను 3 రోజులకి తిరిగి లేస్తానన్నాడు కదా, మీరంతా మర్చిపోయారేమో, నేనైతే దానిని బాగా గుర్తు పెట్టుకున్నానని ఆ సైన్యాధిపతులతో కలవరం పుట్టించాడు వాళ్ళలో. అప్పుడు వారు రాజు దగ్గరికి వెళితే, రాజా వాడు బ్రతికి ఉన్నప్పుడే నేను సమాధిలో నుండి తిరిగి లేస్తానన్నాడు, ఆ రాతికి మనము ముద్ర సీలు వేయాలి, సీలు వేసి ఆ రాతి సమాధి ముందర సైన్యము కావలిగా ఉండాలి. ఒకవేళ వారి శిశువులు రాత్రి కాలంలో ఆయన శవాన్ని ఎత్తుకొని వెళితే మొదటి వంచన కంటే కడపటి వంచన మనకింకా చెడ్డదై ఉన్నదంటే మీరు ఏం చేస్తారో మీ సైన్యాన్ని అంతా తీసుకొని పోండి అంటే లోక సైన్యంలో ఉన్నటువంటి రాజధికారంలో ఉన్న వాళ్ళందరూ సమాధి ముందరన సమాధి మీద అది కూర్చొని ఉంది. ఎవరు? అపవాది. అందుకే దైవజనుడు అంటున్నాడు, పోవేవో సాతానా జాగ్రత్త సోమే నిన్ను చెరుగా దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని గుట్టురట్టు చేశాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి ఆయన భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే ఆయన అపవాదితో మాట్లాడాడు, నీవు నన్ను బంధింపలేనటువంటి దానివి, నన్ను బంధించే దానికి నీకు శక్తి లేదు. పరలోకములో నుండి భూలోకానికి నేను వచ్చాను, నా తండ్రి పనుల మీద నేను భూలోకానికి వచ్చి ఆయన పోలికగా సృజింపబడినటువంటి మానవులనే భూమి మీద ఆది కాలము మొదలుకొని ఇప్పటి వరకు బహుగా ఆడితివి నేర్పరిగా. ఆది కాలము మొదలుకొని ఇంతవరకు ఆడినటువంటి నీ ఆటలన్నిటినీ ఇదిగో నా శిలువ రక్తము చేత వాటిని దూరపరచి నా పిల్లల కొరకు నేను రక్తాన్ని కాచి సమాధి చేయబడి సమాధిలో నుండి మళ్ళా తిరిగి లేస్తాను. నేను ఎప్పుడైతే సమాధిలో నుండి లేస్తానో అప్పుడే నీవు నా దగ్గర నుండి పారిపోయేటువంటి కాలము అది ఆసన్నమయ్యేటువంటి కాలమునని యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఓడించి సైన్యం అంతటిని సమాధి భద్రముగా కాపాడుకొనుచు ఉన్నారు. చూడు సమాధిని మోసెను నాయే
సమాధిని కలిగినటువంటి యేసయ్యకి, మృత్యుంజయుడైనటువంటి యేసయ్యకి, మరణపు ముళ్ళను విరిచినటువంటి యేసయ్యకి, యేసు మహారాజుకి. ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరకు వచ్చి చూశారో, ఇంకా అపవాది వారి సైన్యము ఏమయ్యారట? పారిపోయి ఏం చేశారు? భయపడి వనకచ్చు ఉన్నారంట. గడ 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 గడ. నమ్మినల్లో మనమే వనకలేదు కానీ ఎవరు వణికినారు? యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని తిని త్రాగినటువంటి మనమే ఆయనకు వనకలేకపోయినాం. కానీ అపవాది ఆయనను చూసి ఇంకా నా పని అయిపోయింది, నా సైన్యమా, నాతో స్నేహంగా ఉన్నటువంటి నా దూతలారా, మనము గజ గజ గజలాడించాడు. ఎందుకు? లేచినాడు అంటే ఏం చెయ్యా? చచ్చిపోయి లేచిన. చచ్చినాన్ని చావు అంటే భయపడతారా? ఎందుకు భయం? మనం నమ్మినటువంటి మన తండ్రి చచ్చిపోయి లేచినాడు. ఇంకెవ్వరూ లేదండి. అందుకేనండి ఈరోజు ప్రపంచం అంతా ఆయన్ని గుర్తిస్తా ఉంది. ఈరోజు ప్రపంచం ఆయనని గుర్తిస్తా ఉంది అంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడే నేను చనిపోతాను, మీ పాపములన్నిటినీ నా వీపు పైన వేసుకొని పాప భారము, శాప భారము, శిక్ష భారము, ఈ మూడిటి భారముల నుండి మిమ్మల్ని విడిపించేదానికి నేను భూలోకానికి వచ్చాను. నన్ను సమాధి చేస్తారు. అపవాది భూలోకములో సమాధి నన్ను చేస్తాది కానీ సమాధి నన్ను ఆపలేదు. సమాధిలో నుండి మరలా నేను తిరిగి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్మినట్లయితే నేను చచ్చినను ఆయన నన్ను చచ్చిపోయే లేచినాడు. మహారాజుకి, పునరుద్ధరణుడైనటువంటి యేసయ్యకి, విజయశీలుడైనటువంటి యేసయ్యకి, మరణము నుండి తిరిగి లేచినటువంటి యేసయ్యకి, సమాధిని ఓడించినటువంటి యేసయ్యకి, తిరిగి లేచినటువంటి యేసయ్యకి, త్వరగా రానైనటువంటి యేసయ్యకి, మేఘాశీలుడైనటువంటి యేసయ్యకి, ధవల వర్ణుడైనటువంటి యేసయ్యకి, రక్తవర్ణుడైనటువంటి యేసయ్యకి, యేసు మహారాజుకి
యేసుకే. ఏ భారం లేదంట మనకి, పాప భారము ఎవరు మోసారు? మోసే గారు యేసుక్రీస్తు ప్రభు వారి. మన పాప భారాన్ని ఆయన మోసాడు, మన శిక్ష భారాన్ని ఆయన మోసాడు, మన వ్యాధి భారాన్ని మోసాడు. అయితే మీరు ఏం చేయాలన్నాడు? నన్ని మర్చిపోండి అన్నాడా? ఎంతమంది మర్చిపోయినారు? ఎవరు మర్చిపోలేదు. మర్చిపోయింటే ఇక్కడ ఎందుకు వస్తాం పాస్టర్ అయ్యా? ఇప్పుడు మంచి నిద్ర టైం, తెల్లారుజామున బాగా పెరిగేవాళ్ళు, అవునా కదా? తెల్లారుజామున పెరుగుతామని నిద్ర. కానీ నీ కొరకు నా కొరకు సిలువ వేయబడినటువంటి యేసయ్య. అందుకే వాక్యం చెప్తుంది, చదువుకుందాం. 24వ అధ్యాయంలో అంటున్నాడు, ఆదివారం తెల్లవారుచు ఉండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసిరి. ఏం చూశారంట? ఏమండి, ఎవరు వెళ్ళినారంట ముందు? స్త్రీలు, పురుషులేం కాదు, స్త్రీలు. నా కుమార్తె ముందు వచ్చింది, నేను వచ్చి చూశాను, ముందు వచ్చింది. పురుషులేంగా రాలే, ఇంటికాడే ఉన్నాడు. అదే అంటున్నాడు, శాలెం రాజు అందరికంటే ముందు వచ్చి 2 గంటలకే వచ్చినాడు శాలెం రాజు. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ఈ రోజు నీకు ప్రేమ లేకపోతే, సమాధిలో నుండి నా కొరకు తిరిగి లేచాడు ఆయన, మనపడేటువంటి ముళ్ళుని విరచివేశాడు. ఈ శరీర మరణంతో ఉన్నటువంటిది ఆ ముళ్ళుని విరిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారునని మగ్ధలేనటువంటి మరియ 7 దయ్యాలను ఎల్లగొట్టినటువంటి మరియ సమాధి దగ్గరికి పెందల కడనైపోయింది అంటున్నాడు. చదువుకుందాం ఆ మాటని. ఆదివారం తెల్లవారుచు ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర తొలగింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. దానిని కూర్చి అదే మీరు చదువు, వారికేమీ తోచక ప్రకాశమానమైన వస్త్రములను ధరించి 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఎవరి దగ్గర నిలబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గర నిలవబడ్డారు. ఏ వస్త్రాలు వేసుకున్నారంట? మురికి వస్త్రాలు కాదు, మురికి వస్త్రాలు. అందుకే మనము ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసుకునొచ్చు, అవునా కాదు? ఎంత చక్కగా వ్రాయబడిందో బైబిల్ గ్రంథంలో, ఎలాగో నడుచుకోవాలో ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఎలాగో క్రమంలో జీవించాలేనని యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి దేవదూతలైనటువంటి వారు సమాధి దగ్గరికి వచ్చారు. ఏ వస్త్రాలను ధరించి ఉన్నారు వాళ్ళు అంటే? ఏ వస్త్రాలు ధరించారంట? ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించారు. భూలోకంలో ఏ చాకలియో అలాగా చేయలేరు. అటువంటి వస్త్రాలను